దేశానికి వ్యతిరేకంగా మాట్లాడిన రాహుల్ గాంధీ, రాహుల్ గాంధీ, రాహుల్ గాంధీ, బీసీ రిజర్వేషన్ రద్దు చేస్తా ఉన్న రాహుల్ గాంధీ. మరి విదేశీ గడ్డ మీద రాహుల్ గాంధీ గారు మహిళల పట్ల చాలా ఘోరంగా మాట్లాడుతుంతో పాటు బీసీలని కించపరుస్తూ మాట్లాడటం కూడా మేము భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము. విదేశీ గడ్డ మీద బీసీలకు రిజర్వేషన్ రద్దు చేస్తామంటాం, అలానే హిందూ మనోభావాల్ని దెబ్బతీస్తూ మాట్లాడతాం. మరి ఎలక్షన్ ముందు నామాలు పెట్టుకొని గుళ్ళకు తిరిగి వచ్చి రాని విధంగా హిందూ సంస్థల మీద వ్యాఖ్యలు చేస్తూ ఆ పంచకట్టుడు కూడా చేత కాకుండా కేవలం ఓటు బ్యాంక్ రాజకీయం కోసమే ఎలక్షన్ ముందు ఒక ముసుగు కప్పుకున్న రాహుల్ గాంధీ విదేశాలకు వెళ్ళి తన యొక్క ఒరిజినల్ స్వరూపాన్ని బయటపెట్టి మరి హిందువులతో ఉంటూ నాకు సఖ్యతగా లేదు, హిందువులని కించపరిచి మాట్లాడటం కూడా భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. మేము ఇప్పుడే చెబుతున్నాం, మీరు ఎలక్షన్ అప్పుడు ఒక నాటకం, ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇంకో నాటకం, మరి ఆస్కార్ అవార్డులని మిమ్మల్ని చూసే పెట్టారేమో అని కూడా అనిపిస్తుంది. రాజకీయంగా ఆస్కార్ అవార్డులు కనుక ఇవ్వదలుచుకుంటే రాహుల్ గాంధీకి ఇస్తే బాగుంటుందని కూడా భారతీయ జనతా పార్టీ సిఫారసు చేస్తుంది. మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం, బీసీలకి మహిళలకి క్షమాపణ చెప్పి భారతదేశంలో తిరగాలని, అలానే భారతీయ ఔన్నత్యాన్ని కాపాడాలని కూడా నేను తెలియజేస్తున్నాను. ప్రపంచ దేశాల్లో ముస్లిం దేశాలు ఉన్నాయి, క్రిస్టియన్ దేశాలు ఉన్నాయి. మన భారతదేశం సెక్యులరిజం అనే పేరుతో మరి అందరినీ కలుపుకొని సజావుగా ఎలాంటి వాతావరణం చెడకుండా ఉండేట్టుగా మన మోడీ గారు చేస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో వీళ్ళందరూ కూడా దాన్ని వీళ్ళు అనైతికంగా భావిస్తూ వీళ్ళు ఉన్నటువంటి అవకాశాలను దుర్వినియోగం చేస్తూ హిందువులపైనే దాడులు చేస్తూ హిందువులు మరి అనాదిగా ఆచారాలుగా మరి చేస్తున్నటువంటి హిందువుల పండుగలకు కూడాను రకరకాల పర్మిషన్ల పేరుతో వీళ్ళు ఇబ్బందులు పెడుతూ మరి ప్రశాంతమైన వాతావరణం చెడగొడుతున్నటువంటి పరిస్థితి. అలాగే మరి రాహుల్ గాంధీ అనేటువంటి వ్యక్తి మరి దేశ సైనిక శక్తులు అత్యంత పటిష్టమైనటువంటి సిక్కుల మీద కూడాను కామెంట్లు చేశారు. సిక్కులు వాళ్ళ తలపాగాలు వాళ్ళ ఆచారాలను చాలా దుర్భాషలాడుతూ కించపరిచినటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితులకు ముందు సాగమని చెప్పేసి ప్రజలందరూ కూడా దీన్ని అంగీకరించిన వారిని తక్షణమే గొడవ చేస్తూ మరి జాతికి క్షమాపణ చెప్పాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.